నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నా పర్యటనలో పోలీసులు పలుమార్లు ఆటంకం కలిగించారు. డీజీపీకి సుదీర్ఘ లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే DRM ఆకస్మిక తనిఖీలు. ప్రమాదాలపై రైల్వే యూజర్స్ ఫిర్యాదుపై స్పందన. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజ విచ్ఛిన్నానికి కుట్ర. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మండపాలు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పం ఘటనలపై మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాశారు. నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన సందర్భంగా పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చామని అన్నారు. ప్రజలకు ఆటంకం లేకుండా గ్రామ సభలు నిర్వహించుకుంటున్నామని స్పష్టంగా చెప్పామని అన్నారు. తన పర్యటనలో పోలీసులు పలుమార్లు ఆటంకం కలిగించారని, తమ వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. శాంతిపురం మండలం పెద్దూరు వచ్చిన తనపై పోలీసులు బలగాలతో అడ్డుకున్నారని తెలిపారు. తన పర్యటనను అడ్డుకొని శాసనసభ్యుడిగా తనకున్న ప్రాథమిక హక్కులను కాలరాశారని ఆరోపించారు. తన పర్యటనకు భద్రత కల్పించడంలో జిల్లా ఎస్పీ విఫలమయ్యారని ఆరోపించారు. పలమనేరు డీఎస్పీ వైఖరిపై ఆ లేఖలో పొందుపరిచారు. విశాఖ జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వే DRM అనూప్ సత్పతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో స్టేషన్లో తరచూ ప్రమాదాలపై రైల్వే యూజర్స్పై ఫిర్యాదుపై స్పందించి ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ 1, 4లోని ప్రమాద స్థలాలను పరిశీలించారు. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ప్రయాణికులకు సూచించారు. Why are trying to control you? You don't control me. He is not controlling you. He is not controlling you. Sir, then my father, I am telling you example. I sent you a complaint also, 8 years back complaint. Wrote to and submitted here. Till now I have not got an answer also. Even that I am not in the association. Just a passenger. What happened? I have given a complaint. But in any public sector, anything or anything, any complaint I will address with some answer. We have taken this decision. It is not possible to take this decision. But here, you will get the answer today. See, if you ask me about what happened 2 years back, it will be difficult for me to answer. No, sir. If you are interested in the answer, you will get the answer to him. You need not answer him. He has not said anything wrong. Listen, first issue is we have to be accurate with the facts. If people are dying, we have to see why they are dying. Yes, sir. Is it because of the station platform height? Is it because of the floor of the difference between the floor of the train and the floor of the platform? 2 days in all stations in our division, every day one man dies. One man dies in Walter division every day. You know why? And we analyze every day the case. You know why they die? Because people are boarding or deboarding moving trains. I would like to let me complete, sir. Because of the 2 minutes time. See, every station cannot have 10 minutes time. There are so many stations. There are thousands of stations. If you are answering me many things, see, there has to be loud discussion. There has to be loud. You are represented, but you have to also hear. You listen to me. आप सुनिए मेरे को. చేయకండి. బండి వచ్చేటప్పుడు కనీసం 3 అడుగుల దూరం పాటించండి. దగ్గరలో ఉండకండి. ఆ ఒక స్పీడ్ గాలి వల్ల ముందుకు లాక్కుంటది. దయచేసి కొంత దూరాన్ని పాటించండి. బండి నడుస్తుండగా ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. అలాగే సెల్ ఫోన్లు మాట్లాడుతూ బండి నడుస్తుండగా ఎక్కడం కానీ దిగడం కానీ చేయకూడదు. అలాగే సెల్ ఫోన్లు
స్టేషన్కి రావాలి. అయ్యప్ప స్వామిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి తీవ్రంగా స్పందించారు. అయ్యప్ప స్వామిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు తగదని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర ఇది అని అభివర్ణించారు. మైనార్టీలతో పాటు హిందువులు కూడా ఓటర్లే అని గుర్తించాలని అన్నారు. విద్వేషిత పూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై సరైన శిక్షణలు పెట్టి జైల్లో పెట్టాలని అన్నారు. భవిష్యత్తులో ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా దూషించిన వారికి తగిన శాస్తి జరగాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని అన్నారు. భారతదేశంలో పుట్టి హిందూ జాతికి మేలుకొలిపే గొప్ప శక్తివంతమైన దేవాలయాల్లో అయ్యప్ప స్వామి దేవాలయం చాలా గొప్పది. అటువంటి దేవాలయాన్ని, అటువంటి శబరిమల స్థానాన్ని కూడా కించపరిచే విధంగా ఒక దుర్మార్గులు, ఇతర మతాలకి అమ్ముడుపోయేవాళ్ళు, విదేశీయ మతాలకి అమ్ముడుపోయేవాళ్ళు, మహనీయుడు, చాలా గొప్పవాడు, ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన వాడు, అంబేద్కర్ నమ్ముకున్న వాళ్ళు కూడా ఈరోజు తీవ్రమైన వ్యాఖ్యలు శబరిమల మీద చేస్తూ దుర్మార్గంగా మాట్లాడుతూ ఈరోజు భక్తుల యొక్క మనోభావాన్ని రెచ్చగొడుతూ సమాజాన్ని విచ్ఛిన్నకరంగా చేస్తున్నారు. దీనిని ఆపాలి అంటే ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. ఎందుకంటే హిందూ భక్తులు కూడా ఓటర్లే, అంతే మైనార్టీలే కాదు, హిందూ భక్తులు కూడా ఓటర్లే. వాళ్ళకి కూడా ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి సరియైన శాస్తి జరపాలి. ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకి సరియైన సెక్షన్స్తో వాళ్ళు కేసులు పెట్టి జైల్లో కుక్కాలి. ఇటువంటి వ్యాఖ్యలు ఇక ముందు తెలంగాణ, ఆంధ్ర ఇటువంటి ప్రాంతాల్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుతూ గణపతిని ప్రార్థిస్తూ ఇక్కడి నుంచి మేము బయలుదేరుతాం. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేయాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసనగా బీజేపీ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో సింగరేణి ఏరియా జీడీకే 2A బొగ్గు గనిపై బాయి బాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసే వరకు పోరుబాట కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముందుగా గని కార్మికులకు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయరెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకుడు కెంగర్ల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. మన ఉద్యోగ సంఘం జై తెలంగాణ, జై తెలంగాణ. శాసనసభ్యులు ఓపెన్ చేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గౌరవ చంద్రన్న గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి గజమాలతోని వారిని ఘనంగా సత్కరించడం పేరున కార్పొరేటర్లకు, ఈ మన బీఆర్ఎస్ నాయకులకు, టీడీపీకేఎస్ నాయకులకు, నా జీడీకే 2 ఇంక్లైన్ అన్నదమ్ములకు, మన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లన్న గారికి, మూల విజయరెడ్డి గారికి, అందరికి కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్వాగతం, సుస్వాగతం అన్న. ఈ యొక్క బొగ్గు బ్లాక్లను కాంట్రాక్టర్లకు అప్పగించేటువంటి ఒక కుట్రకు తెరలేపింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. అందుకోసమే బీజేపీ హటావో సింగరేణి బచావో అనేటువంటి నినాదం కొద్దీ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. కార్మికులారా, ఆనాడు తెలంగాణ అస్తిత్వం కోసం, మన తెలంగాణను మనం సాధించుకోసం పోరాటం చేసినాం. ఇవాళ మన సింగరేణిని, మన వనరులను మనం కాపాడుకోవడం కోసం, ప్రైవేట్ వాళ్ళ చేతులలోకి పోకుండా కాపాడుకోవడం కోసం ఇవాళ మరొకసారి ఈ యొక్క పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ యొక్క పోరాటంలో అన్ని సంఘాలు
అన్ని పార్టీలు కూడా ఒక్కతాటిపైకి వచ్చినాయి. పోరాటాన్ని మొదలుపెట్టినటువంటి క్రమంలో మొన్నటికి మొన్న 3 రోజులు సమ్మె చేసినాం. ఇక్కడికి మోడీ వస్తుంటే మనమందరం కూడా మోడీ గో బ్యాక్, మాకు సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నారు, కోయగూడాన్ని అరవింద్ ఫార్మాకు అప్పగించిండ్రు, ఎట్టి పరిస్థితులలో ఈ యొక్క బొగ్గు వేలం పాటలను ఆపాలని మనం అందరం కూడా పోరాట క్రమాన్ని ఎంచుకొని ఆ యొక్క 3 రోజుల బంద్ను కూడా పిలుపు ఇచ్చి సమ్మెలో కూడా పాల్గొన్నాం. మనం అందరం కూడా ముస్లింల సంక్షేమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బాపట్ల ఎమ్మెల్యే కోల రఘుపతి హామీ ఇచ్చారు. బాపట్లలో త్వరలో ముస్లింల కోసం షాదీఖానా నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. స్థానిక పాత బస్టాండ్ దగ్గర అంజుమాన్ కమిటీ ఆధ్వర్యంలో అంజుమాన్ ఏ ఇస్లామియా షాపింగ్ కాంప్లెక్స్ ను కమిటీ అధ్యక్షుడు షేక్ జిలానీతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలు ఐకమత్యంతో ఉండాలని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో అంజుమాన్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. దృశ్యాలతో సన్మానిస్తూ ఉన్నారు. అంజుమాన్ కమిటీ మెంబర్లు వేది ప్రమాణంగా శోభాయమానంగా ఎంతో తేజవంతంగా ఉంది కార్యక్రమం. అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చిన్నమాలతో అలంకరిస్తూ ఉన్నారు సార్గారి గలసీమను అంజుమాన్ కమిటీ మెంబర్లు రఫీ గారు, సత్రాల్ గారు. గారు హనీఫ్ గారు పుష్పగుచ్చాన్ని అందిస్తారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని కమిటీ మెంబర్స్ అందరూ కూడా కలిసి మెమోంటోలు అందిస్తూ ఉన్నారు. చెప్తున్నారు ఎల్లుండి 15 లక్షలు వస్తాయంట. మరి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కాంప్లెక్స్ కట్టడానికి కారకులు వారు. బాపట్ల జిల్లా అయిన తర్వాత మన బాపట్లను అభివృద్ధి చేస్తూ సుందరవందరంగా తయారు చేయాలనే వారి ఆలోచన విధానం, ముందు చూపు అమలు జరపడానికి నా వంతుగా మీ కమిటీ సభ్యుల్లో ఒకటిగా నేను చేసినటువంటి చిన్న ఇదే తప్పించి దీనిలో గొప్ప విషయం లేదు. శాసనసభ్యుడిగా నా బాధ్యత, నాకు ఓట్లు వేస్తారా, ఓట్లు వేయరా, లేకపోతే మళ్ళీ ఓట్లు వేస్తారా అనేటువంటి అంశం లేదు ఇక్కడ. రఘుపతి సమర్థతను బట్టి రేపు రఘుపతి కావాలా వద్దా అనేది ఆ అంశం వేరు. ఈరోజు ఇది ఒక బాధ్యత. మాకు రోడ్డు విస్తరణ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏదైనా ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బంది తెలియనికుండా జాగ్రత్తగా వాళ్ళని దాటవేయాలి. వీలైనంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా మరి దాన్ని నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి ఏకైక లక్ష్యంతోనే ఈరోజు రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతోంది. నాన్నగారు స్వర్గీయ కోన ప్రభాకరరావు గారు ఆ రోజు బాపట్లని నల్లమడ జిల్లా చేయాలని 1981లో ఆయన మొదటిసారి ఆయన ఆలోచనని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో దాని ప్రస్తావన జరిగింది. తర్వాత ఆర్థిక మంత్రిగా ఉంటూ కొంత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నల్లమడ పరివాహక ప్రాంతం రూపిచల దగ్గర నుంచి ఈ ఏరియానంతని గుంటూరు జిల్లాని 2గా చేసి దీన్ని నల్లమడ జిల్లా కేంద్రంగా బాపట్ల చేయాలని ఆయన మొదటి ప్రస్తావన 1982లో ఆర్థిక మంత్రిగా వారు ప్రస్తావించారు. ముఖ్యమని చెప్పాను. జిల్లా కేంద్రం బాపట్లలో ఉండాలని, బాపట్ల జిల్లా అవటం ద్వారా రాబోయేటువంటి మన పిల్లలు కూడా మన బాపట్లో ఒక మంచి భరోసాతో ఒక బంగారు బాపట్ల నిర్మించుకోవడానికి మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి సమయం. మన జనరేషన్లో, మన సమయంలో మనం బాపట్ల జిల్లాను ఏర్పరచుకున్నాం. నిన్నటిదాకా గుంటూరు జిల్లా వాసులు, ఈరోజు బాపట్ల జిల్లా వాసులు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో నుండి కేరళలోని శబరిమలకు అయ్యప్ప స్వాముల కోసం ప్రవేశపెట్టిన నూతన బస్సులను ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఆర్టీసీ అధికారులు, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అక్బర్పేట బోంపల్లి మండల కేంద్రంలోని ఎంజేఆర్ వైన్స్ పర్మిట్ రూమ్లో మోతా గ్రామానికి చెందిన గొడుగు చంద్రయ్య మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు వైన్స్ వద్ద పడి ఉన్న చంద్రయ్యను చూసి బోరున విలపించారు. వైన్స్లో కల్తీ మద్యం అమ్మడం వల్లనే మృతి చెందాడని కుటుంబ సభ్యులతో పాటు మోతా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాధితుడు కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేదే లేదని వైన్స్ వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం జరిగిన తర్వాతే మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించాలని డిమాండ్ చేశారు. అక్బర్పేట మండలంలోని వయసులో ఉన్నటువంటి పర్మిట్ లోపల మోత గ్రామానికి చెందినటువంటి చంద్రయ్య వయసు 51 సంవత్సరాలు గలవాడు. ఇక్కడ కల్తీ మద్యం తాగడం వల్ల సుమారు ఈరోజు సాయంత్రం 4 గంటలకు చనిపోవడం జరిగింది. అట్టి వార్తను ఈ పర్మిట్ రూమ్ వాళ్ళు కానీ వైన్స్ వాళ్ళు కానీ 6 గంటల వరకు కూడా గ్రామస్తులకు కానీ ఇతరులకు కానీ తెలియపరచలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము. దీన్ని ప్రభుత్వం ఈ యొక్క కల్తీ మందుల విక్రయాన్ని పై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ యొక్క చనిపోయినటువంటి కుటుంబానికి తగినటువంటి నష్టపరిహారాన్ని చేకూర్చాలని మా యొక్క మోత గ్రామస్తులందరం కూడా ఆవేదనతో కోరుతున్నాం. బూంపల్లి వైన్స్ లో కల్తీ మందు వలన గొడుగు చంద్రయ్య అనే వ్యక్తి మా మామ మోదే గ్రామం ఇక్కడ కల్తీ మందు నుండి మరణించిండు. ఈ వైన్స్ వాళ్ళు మొత్తం కల్తీ మందు అమ్ముకుంటా కల్తీ మందు సప్లై చేసుకుంటా ఇంతమంది ప్రాణాలు తింటారు, ఇంతమందితోని అవస్థపడతారు. వీళ్ళు గవర్నమెంట్ కోసం కల్తీ మందు అమ్మమని చెప్పిందా? వీళ్ళు కల్తీ మందు అమ్ముకుంటా మాకు ఇప్పుడు జీవితం ఎవరు కోల్పోయారు. మేము దాని నష్టపరిహారం మాకేంది ఎవరు భరిస్తారు? వందల మంది తాగేదైతే రేపు మా మీదకి రాదా సార్ ఏమన్నా? ఇక పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సమీపంలో స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దైదా గ్రామం నుంచి 30 మంది విద్యార్థులతో స్కూల్ బస్సు గురజాలకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేర నియంత్రణలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ తెలంగాణలో 17వ స్థానం, రాచకొండ కమిషనరేట్లో 10వ స్థానంలో నిలిచినందుకు సిఐ సత్యనారాయణకు సిబ్బందికి మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ చేపూరి శంకరయ్య అభినందించారు. సిఐని సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కప్పల చెరువు దగ్గర పెట్రోలింగ్ పెంచాలని కోరారు. సిఐ మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని చెప్పారు. మొత్తం టోటల్ అంతేగా టోటల్ కంప్లీట్ చేస్తుంది. మొత్తం చుట్టూ పెన్షన్ రేటు ఆల్రెడీ అన్ని పేపర్లు ఇచ్చారు. మీరేంటంటే అది ఖచ్చితంగా కొంచెం మీరు బయలు తీసుకుంటారు, కొంచెం అంత ఎక్కువే ఉంటుంది. ఆయన కూడా పనులు కూడా ఏం లేవు, దాదాపు ఒకటే ఉందని చెప్తుంది. మా పెన్షన్ పనులు కూడా తీసుకుంటున్నారు, తప్పనిసరి చేస్తాను. చిన్న ఒకటి కూర్చొని
అణగారిన వర్గాల స్త్రీలకు చదువు చెప్పిన నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ చేపూరి శంకరయ్య అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సమాజానికి సావిత్రిబాయి పూలే చేసిన అనేక సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రముఖ కవి, హైదరాబాద్ సిటీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కోయి కోటేశ్వరరావు, జంగయ్య, భూపాల్, భరత్, జగన్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మరి ఈరోజు చాలా గొప్ప విలువైన దినం. ఎందుకంటే మరి సావిత్రిబాయి పూలే జన్మదిన శుభ సందర్భంగా మరి ముఖ్య అతిథులు గౌరవ కోయి కోటేశ్వరరావు గారు, గవర్నమెంట్ సిటీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, అలాగే ఈసీ నెంబరు మహాత్మా గాంధీ కాలేజీ నల్గొండ. మరి జస్ట్ ఇట్లా అమ్మవారి జ్యోతిరావు పూలే గారిది ఈరోజు మరి జన్మదినం జరుపుకున్న సార్ కంపల్సరీ మీరు ఒకసారి వచ్చుకోండి అంటే వెంబటే నాకు సమయం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ను కూడా ఈ విషయం మీద ఆమె విద్య మీద ఎంత ఈ దేశానికి ఎంత సేవ చేసిందో, ఎంత కష్టపడిందో ఒక 2 విషయాలు మాట్లాడాలని వాళ్ళని విజ్ఞాపిస్తున్నాను, అడుగుతున్నాను. అందరికీ జై భీములు. మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవ పరాయణులు శంకర్ గారు, అలాగే జంగయ్య గారు, మిగతా మిత్రులందరికీ నా జై భీములు. ఈరోజు నలుగురితోనైనా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి దండ వేసి ఆవిడని స్మరించుకోవడం, తద్వారా స్ఫూర్తి పొందటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ సంస్కారం అంటే జ్యోతిరావు పూలే చేసేటువంటి సామాజిక సంస్కరణలు చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 1848లోనే బాలికల కోసం మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేసి తానే గురువుగా మారి అణగారిన వర్గాల స్త్రీలకు చదువు చెప్పినటువంటి నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. మనం సరస్వతీదేవిని చదువుల తల్లి అనుకుంటాం, అది ఒక విశ్వాసం, నమ్మకం. నమ్మకాన్ని గౌరవిద్దాం, కానీ నిజాన్ని మనం తెలుసుకోవాలి. నిజం ఏంటంటే అది నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే. చాలా చిన్న వయసులో పెళ్లి జరిగింది. అంటే 9 ఏళ్ల వయసులో భర్తతో పాటు చదువుకొని, భర్తే చదివించాడు తనని. ఉపాధ్యాయ శిక్షణ పొందిన తర్వాత వాళ్ళు ఇంటి నుంచి గెంటి వేస్తారు జ్యోతిరావు పూలే నాన్నగారు. అంటే వీళ్ళు ఈ అణగారిన వర్గాల కోసం వాళ్ళ జీవితాలను ధారపోస్తున్నారు అనే ఉద్దేశంతో ఇంటి నుంచి గెంటి వేస్తే వీళ్ళిద్దరూ కలిసి మొత్తం మనం సామాజిక సంస్కరణ ఉద్యమంలో మన జీవితాలని, బతుకుల్ని అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే కింది వర్గాల వారు ఉన్నారో, ఎవరైతే శూద్రులు ఉన్నారో, ఎవరైతే దళిత బహుజనులు ఉన్నారో వారికి చదువు చెప్పటం ద్వారా వారి మీద జరిగే ఆధిపత్యాన్ని, వాళ్ళు ఎదుర్కొనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళని విద్యావంతులుగా చేయాలి. అంటే ఈ దేశంలో మొదటి సంస్కరణ అంటే ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో, స్త్రీలు ఉన్నారో, ఎవరైతే శూద్రులు ఉన్నారో వీళ్ళే దేశ సమాజ సంపదలకి సృష్టికర్తలు. అంటే దళిత బహుజనులు, స్త్రీలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నా పర్యటనలో పోలీసులు పలుమార్లు ఆటంకం కలిగించారు. డీజీపీకి సుదీర్ఘ లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. దువ్వాడ రైల్వే స్టేషన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే డిఆర్ఎం ఆకస్మిక తనిఖీలు. ప్రమాదాలపై రైల్వే యూజర్స్ ఫిర్యాదుపై స్పందన. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజ విచ్ఛిన్నానికి కుట్ర. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మండుపాటు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిలిపివేయాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.